రామసముద్ర మండల కేంద్రంలో గల జగనన్న కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. సరైన విద్యుత్, కాలువలు, త్రాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీలో ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీలో రహదారులు చిందరవందంగా ఉన్నాయి. కొంతమంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినా గృహప్రవేశం చేయలేని స్థితిలో ఉన్నారు. అసంపూర్తిగా ఉన్న లబ్ధిదారులు నిర్మాణ సామాగ్రి రవాణా చేసుకోవడానికి అనువైన పరిస్థితులు లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వదిలివేశారు. మా కాలనీలో ఉన్నాము. 3 ఏళ్ళ నుంచి కాపురము. మా కాలువలు, కుళాయిలు, రోడ్లు లేవు. మేము ఒకరికొకరు కాట్లాడుకొని ఇట్లా ఉన్నాము. మాకు రాత్రిలో చీకట్లో పాములు ఇవి అవి వస్తాయి. చుట్టూ బీడు ఉంది. మేము ఊరికి బయట ఉండే చివర్లు ఇచ్చిండారు. మాకు సౌకర్యము మీరు దయ కలిగి మాకు సౌకర్యం చేయండి. 2 సంవత్సరాల నుంచి జగనన్న కాలనీలో ఉన్నాము. మా కాలువలు, రోడ్లు, కరెంటు లేదు. చాలా పాములు అవన్నీ వస్తున్నాయి సార్. మాకు చాలా రాత్రిలో కూడా భయం. దారి సరిగ్గా లేదు. కరెంట్ లేదు. కాలువలు, కరెంటు చేసి ఇవ్వండి సార్ దయచేసి. 5-6 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్. ఇక్కడ కాలువలు, నీళ్ళు సౌకర్యం, రోడ్డు సౌకర్యం సార్. సార్ ఇక్కడ మాకు నీళ్ళతో ప్రాబ్లము. ఈ రోడ్ నుంచి కోళ్ళ రావాలంటే కూడా కష్టమవుతుంది. తాగే నీళ్ళు లేవు. మాకు కరెంట్ లేదు. రోడ్లు ఊర్లోకి పోతే కూడా సమయం సార్ ప్రార్థిస్తున్నాం సార్. మాకు దయచేసి ఇవి మార్పు చేయండి.